40 to 45 kgs ఉంటుండే. పైసలు ఇస్తారు కానీ పని ఉండదు. ఫైబర్ని మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. ఎందుకు ఫైబర్ గురించి తెలియాలంటే మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే అది తిన్నా. బ్రో ఎన్ని మంత్స్ పట్టింది బల్కింగ్కి నీకు? నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. మీలో చాలామందికి నా గురించి తెలియకపోవచ్చు. నా గురించి తెలుసుకోవాలంటే ఇన్స్టాకి వెళ్ళి fit.saitej అని సెర్చ్ చేయండి. నా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో బేసికల్గా ఈ వీడియోలో నా ఇంట్రొడక్షన్ అండ్ ఆల్సో ఇన్స్టా స్టోరీలో పెట్టిన Q&Aకి రిప్లైస్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. సో నా ఇంట్రొడక్షన్కి వెళ్ళే ముందు నా జిమ్ ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా. జిమ్ అంటే పర్టికులర్ ఏ జిమ్ కాదు, ఇదే జిమ్, నేను చేసిన జిమ్ ప్రైమ్ స్ట్రెంగ్త్. అంటే 3 to 4 months బ్యాక్ నేను ఎవరికి తెలియదు. ఇన్స్టాలో ఒక 500 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసే ముందు కానీ, ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు కానీ టెంపుల్కి వెళ్ళాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలని. నాకు తెలిసినంత వరకు నా టెంపుల్ జిమ్మే. ఎందుకంటున్నానంటే నాకు ఏ జిమ్లో కూడా ఇంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఇక్కడ ఓనర్స్ అయితే చాలా మంచోళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే బేసికల్గా నా ఆఫీస్ వచ్చేసి 1 to 10. ఆ మిడిల్లో వీడియోస్ తీసుకోవడానికి నాకు కుదరకపోయేది. సో నేను 10కి జిమ్కి వచ్చి 10 to 11 రికార్డ్ చేసుకునేటోని. ఈ ఫెసిలిటీ నాకు తెలిసి హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ఎక్కడ పోయినా ఇంత ఫ్రీడమ్ ఇవ్వరు. అండ్ వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఖరాబ్ చేసుకొని నా ఒక్కని కోసం నేను లైట్లు ఆన్ చేసుకొని ఫ్యాన్లు ఆన్ చేసుకొని, నాకు తెలిసినంత వరకు అయితే ఇంత ఫెసిలిటీస్ ఎక్కడ ఇవ్వరు. కొన్ని జిమ్స్లలో అయితే వాటరే సరిగా పెట్టరు. ఆ వాటర్ విషయానికి వస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు వన్ ఫైన్ డే ఏమైంది, జిమ్లో వాటర్ అయిపోయినాయి. నార్మల్గా అన్ని జిమ్లలో ఏం చేస్తారు, వాటర్ అయిపోయినాయి అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే వాటర్ వచ్చేంత వరకు ఆగండి అని అంటారు. కానీ ఈ జిమ్లో ఏం చేశారు తెలుసా, ప్యూరిఫైడ్ వాటర్, మినరల్ వాటర్ డబ్బాలు తెప్పించి పెట్టేస్తారు, అందరు తీసుకోండి అని చెప్పి. ఇంత మంచిగా ఇవ్వరు ఫెసిలిటీస్ అయితే. అది కూడా ఒక ప్రో జిమ్, కల్ట్తో అసోసియేట్ అయిన ప్రో జిమ్లో. ఎలైట్ జిమ్లోనే ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వరు. మీరు ఇదేం ప్రమోషన్ కాదు జిమ్ది, బట్ ఎప్పటి నుండో జిమ్ కోసం ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది నా ఇంట్రొడక్షన్లోనే ఇద్దామని అనుకున్నా. అందుకే ఒక చిన్న డెడికేషన్ జిమ్కి. మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే మీరు ఎప్పుడైనా సక్సెస్ అయిన లైఫ్లో మీ సక్సెస్ అవ్వడానికి ప్రైమరీ రీజన్ మీరు ఎక్కడ స్టార్ట్ అవుతున్నారో ఆ ఇనీషియల్ బూస్ట్ ఇస్తారు కదా, దాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంత పెద్దగైనా, ఎంత పైకి పోయినా కానీ మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో, ఎవరు హెల్ప్ చేస్తారు ఆ టైంలో, అది మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఇంట్రొడక్షన్కి వస్తే, నా ఏజ్ 26. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1998. సో నేను అందరిలాగానే ఎస్ఎస్సి చేసి తర్వాత డిప్లొమా చేస్తాను సివిల్ ఇంజనీరింగ్ విఎన్ఆర్ కాలేజ్లో. ఆ తర్వాత లేటరల్ ఎంట్రీ BVR IT, అక్కడ కూడా సివిలే తీసుకున్నా. 2020 గ్రాడ్యుయేట్ అయినా, కరోనా బ్యాచ్. అప్పుడు మాకు కంపెనీలో జాబ్లు అవేం ఆపర్చునిటీస్ ఏం రాలేవు. ఇక బయట మేమే తిరిగి ఎత్తుక్కొని ఇక అపర్ణ కన్స్ట్రక్షన్స్లో జాయిన్ అయ్యా. అబ్బా సివిల్ కోర్ కంపెనీ దొరికిందని అప్పట్లో చాలా మురిసిపోయేవాడిని. ఒక 6 నెలలు చేసిన తర్వాత అసలు ముచ్చట అర్థమైంది. ఇక అట్లనే 6 నెలలు కాస్త 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఉంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సెట్ అయ్యేది కాదు యాక్చువల్గా. అక్కడ సండేస్ కూడా రమ్మనేటోళ్ళు. అంటే కంపెనీ బ్యాడ్ అని కాదు, సివిల్లో ఇలానే ఉంటుంది. ఎక్కువ వీకెండ్స్, సాటర్డే సండేస్ ఎక్కువ వర్క్ జరుగుతుంటాయి. సో సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే మర్చిపోవాల్సిందే, అస్సలు ఉండదు. ఇక ఇక్కడే ఉంటే మనం ఎదగలేం. ఏదో మిస్ అవుతుంది అని చెప్పి ఇక ఐటీకి మూవ్ అవుదామని అనుకున్నా. ఎప్పుడు 2022 జనవరి స్టార్టింగ్లో. ఇక 15 days లీవ్ పెట్టేసి ఇక ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయినా. ఇక ఫిబ్రవరిలో ఇక జాబ్ వచ్చింది TCSలో. ఫిబ్రవరి 2022 17th February రోజు TCSలో ఆన్బోర్డింగ్. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు TCSలోనే ఉన్నా. అసలు జిమ్లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ఫిబ్రవరి 2022లో చెప్పాను కదా జాయిన్ అయినా. ఇనిషియల్గా ILP ట్రైనింగ్ ఉంటుంది 1 month. అప్పుడు అయిపోయింది, ఓకే 1 month 2 months ఏమో ఉండే. తర్వాత ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఉంటుంది జనరల్గా. బట్ నాకు ఆ ప్రాజెక్ట్ రాలే, ఏ ప్రాజెక్ట్ లేదు అవైలబుల్గా.
అంటే నన్ను ఎస్ఏపిలో ట్రైన్ చేశారు, ఎస్ఏపి బేసిస్లో. ఇక ఎవరు ఆ ప్రాజెక్టులో, మనదేమో హైదరాబాద్, అందరూ పూణే ముంబై రమ్మంటారు, మనమేమో అటుకు పోవాలని లేదు. ఇక బెంచ్లో ఉన్నా. బెంచ్ ఉండేసరికి రోజు బెంచ్లో ఉంటే తెలిసిందే, బెంచ్ అంటే ఏం లేదు, మీకు పైసలు ఇస్తారు కానీ పని ఉండదు, అంతే సింపుల్గా చెప్పాలంటే. సో ఇక బెంచ్లో ఉండే ఏం చేయాలో అర్థం కాలే. మనమేమో అప్పుడు 40 to 45 kgs ఉంటుండే. ఏడికి పోయినా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. బేసికల్గా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత ఫ్లూయెంట్గా కెమెరా ముందు ఆగకుండా మాట్లాడుతున్నాం. ఇదే 2 సంవత్సరాల ముందు ఒక కెమెరా పెడితే ఒక మాట వచ్చేది కాదు. అంత లో ఎస్టీమ్, అంత లో కాన్ఫిడెన్స్ ఉంటుండే. సో ఇట్లా కాదు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి, మారాలి, ఇట్లుంటే అవ్వదు అని చెప్పి జిమ్ జాయిన్ అయినా. ఇక తర్వాత హిస్టరీ. జిమ్ జాయిన్ అయినా, ఫస్ట్ లోకల్ జిమ్లో జాయిన్ అయినా, చూద్దాం మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మనం చేయగలుగుతామా లేదా. ఇక జాయిన్ అయినా, సరే ఓకే, మంచి 1 monthలోనే మంచి ప్రోగ్రెస్ వచ్చింది యాక్చువల్గా. అంటే నా బాడీలో చేంజెస్ తెలుస్తున్నాయి. బేసికల్గా నేను ఎంత వీకో నాకు తెలిసింది అప్పుడు. అప్పటి వరకు అరే మన బాడీ ఇంత వీకా అని అప్పుడు జిమ్ జాయిన్ అయినాక తెలిసింది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే నా 2 years జిమ్ ఎక్స్పీరియన్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంతో చెప్తున్నా. చాలామంది చేసేది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు 40 బక్కగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, కొద్దిగా లావ్ అవుదాం తర్వాత కొద్దిగా లావ్ అవుదాం తర్వాత జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ అదే. ఎందుకు అంటే, నేను కూడా 40 kgs అప్పుడు చాలా తింటుండే అని అనుకుంటుండే. నేను చాలా తింటా, నా బాడీ ఎంత తిన్నా లావ్ అవ్వను అని అనుకుంటుండే అంతే. కానీ తినకపోతుండే బేసికల్గా చెప్పాలంటే. ఒకవేళ తిన్నా కానీ లావ్ అవ్వకపోతుండే. ఎందుకు అంటే, ఎప్పుడైనా మీ బాడీ గ్రో అవ్వాలి అంటే దానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. గ్రో అవ్వడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ అనేది నేను క్రియేట్ చేయలేదు. సో నేను ఎంత తిన్నా కానీ, ఇన్ కేస్ నేను ఎక్కువ తిన్నా కానీ రియల్గానే పొట్ట మాత్రమే పెరిగేది కానీ బాడీ పెరిగేది కాదు. చేతులు, కాళ్ళు అన్నీ బక్కగా ఉండేవి. ఈ ముఖము, ఈ పొట్ట 2 ఉబ్బే అంతే. ఎందుకు మన బాడీకి ఆ స్టిమ్యులస్ ఇవ్వట్లేదు గ్రో అవ్వడానికి. దానికి ఒక రీజన్ ఇవ్వాలి మనం గ్రో అవ్వడానికి. సో నేను జిమ్ జాయిన్ అయినాక చేసింది అదే. దానిపైన ప్రెషర్ పెట్టా, దానికి గ్రో అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా. అప్పుడు అది గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక అప్పటి నుండి ఒక కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ, ఫస్ట్ 1 year అయితే చాలామంది ఏం చేస్తారు, జిమ్ జాయిన్ అయిన ఫస్ట్ డేనే డైట్ ఫాలో అయిపోవాలి, స్ట్రిక్ట్ ఉండాలి. అరే భయ్, నువ్వు 20 సంవత్సరాల నుండి ఏంది, ఒక్క నెలలో అవ్వదు. సో నువ్వు ఫస్ట్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయవు, రెగ్యులర్గా జిమ్ని అలవాటు చేసుకో. ఆ తర్వాత మెల్లగా డైట్, స్లీప్ అనేది అవే ప్లేస్లోకి వస్తాయి. నువ్వు జిమ్ స్టార్ట్ చేసావు అనుకో, అక్కడ లేపే వెయిట్స్కి ఆటోమేటిక్గా ఆకలి అవుతుంది, మంచిగా తినడం కూడా స్టార్ట్ చేస్తావు. అదేదో ఇంట్లో ఫుడ్డే న్యూట్రియంట్ ఫుడ్ మంచిగా తింటే బాడీ కూడా గ్రో అవుతుంది. ఆల్రెడీ వీడియో డ్యూరేషన్ చాలా పెరిగిపోయి ఉంటుంది, ఇంకా ఎక్కువ లాగ్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. సో ఇది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ పెట్టా ఇన్స్టా స్టోరీలో Q&A. ఒక 60 to 80 క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని సిమిలర్ ఉన్నాయి, బట్ అన్నీ ఇదే వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. వీడియోని అయితే అస్సలు మిస్ చేసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏమైనా బోర్ కొట్టిందా అనుకోండి, 1.5x 2xలో చూసేసేయండి వీడియో. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దగ్గర పాజ్ చేసుకుంటే సరిపోతుంది. జిమ్లో ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు నేను ఇందాక జిమ్ని ఇంత పొగుడుతున్నా అని. అంతెందుకు, ఈరోజు సండే. టైం ఎంత అవుతుంది చూడండి, టైం చూడండి, టైం 11:17 అవుతుంది. జిమ్లో అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. ఇంత ఫ్రీడమ్ ఎక్కడైనా ఇస్తారా? కావాలంటే 10:55కే క్లోజ్ చేస్తారు అన్ని జిమ్లో. కానీ ఇప్పుడు 12 వరకు ఉన్నా కానీ ఎవరు ఏమన్నారు, ఓనర్స్ కూడా ఏమన్నారు, ఇంకా సపోర్ట్ చేస్తారు. ఎవరైనా సరే ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు మీకు ఎక్కడ దొరకరు. అంటే ఇప్పుడు ఇది అందరికీ ఇస్తారని అవ్వట్లేదు, నాకు ఇచ్చారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అందుకే ఒక డెడికేటెడ్ వీడియో, అది కూడా నా ఇంట్రొడక్షన్ వీడియోలో జిమ్ గురించి మాట్లాడదాం అనుకున్నా. చాలామంది వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు అది మర్చిపోతారు. అది వన్స్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక అన్నీ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి అంటే సపోజ్ వాళ్ళని ఆ స్థాయి వరకు తీసుకెళ్ళిన వాళ్ళని మర్చిపోతారు. మనం అట్లా కాదు.
మనకి ఎవరు హెల్ప్ చేసారు, మన గ్రోత్కి ఎవరు సహాయపడ్డారు అస్సలు మర్చిపోను. ఆ విషయం అయితే పక్కా చెప్తున్నా. సో ల్యాగ్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అన్న ఫైబర్ అంటారు, అసలు ఫైబర్ ఎందుకన్నా, అసలు ఏం యూజ్ ఉంటుంది దానివల్ల, తినకపోతే ఏమవుతుంది? సో ఫైబర్ గురించి తెలియాలంటే మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. అది ఫస్ట్ది సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటంటే, ఇది ఇది ఏది ఫుడ్స్లో ఉంటుందో ఆ ఫుడ్స్ మీరు తిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక జెల్లీ టైప్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే మీ డైజెషన్ స్లో చేస్తుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది డైజెషన్ స్లో చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సపోజ్ మీరు నార్మల్ రొట్టి రైస్ తిన్నారనుకోండి, సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైస్ తినేసారనుకోండి, మీ బాడీ ఈజీగా మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇట్లా పీక్కి వెళ్ళిపోతాయి, ఇట్లా ఫుల్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ పడిపోతాయి. అది మన బాడీకి మంచిది కాదు, మన ఇన్సులిన్ సెన్సిటివిటీకి మంచిది కాదు. సో ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే, ఆ జెల్లీలాగా అయినప్పుడు ఏమవుతుంది అంటే, అది స్లోగా డైజెస్ట్ అవుతుంది. అంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోకుండా స్లోగా డైజెషన్ అవుతుంది. సో మీ బ్లడ్ షుగర్స్ అనేవి ర్యాపిడ్గా రైజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ అవుతాయి. సో అప్పుడు మన ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మంచిగా ఉంటుంది. సెకండ్ది వచ్చేసి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన బాడీ అసలు మామూలుగా ఫైబర్ని మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. సో ఇది ఏ ఫుడ్తో ఉంటుందో ఆ ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఏమవుతుంది అంటే, మన గట్ బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రీబయోటిక్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది డైజెస్ట్ అవ్వదు కాబట్టి, ఏదైతే డైజెస్ట్ అయిన ఫుడ్తో ఇది కలిసి ఉంటుంది కదా, ఇది పాస్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ ఫైబర్ లేదనుకోండి, మీది అక్కడే ఆ ఇంటెస్టైన్లోనే స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈజీగా పాస్ చేయలేరు. సో ఆ టైంలో ఏమవుతుందంటే, ఏదైనా డైజెషన్ అయిన ఫుడ్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ని కూడా మన బాడీ ఎంత మంచి డిజైన్ చేయబడిందంటే, ఆ మాయిశ్చర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ పక్కన ఏదైతే మ్యూకస్ మెంబ్రన్స్ ఉంటాయో ఆ మాయిశ్చర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు ఏంది, అది పాస్ అవ్వలేదు. అందుకే మీరు గమనిస్తే 2-3 రోజులు పోలేరు అనుకోండి, ఫుడ్ మంచిగా తింటారు కానీ 2-3 రోజులు పోనప్పుడు మీకు డ్రైగా ఉంటుంది ఆ పూప్ అనేది. సో ఈ ఫైబర్ తీసుకుంటే ఏంటంటే అది డ్రై అయిపోదు. డ్రై అవ్వకుండా మీరు ఈజీగా పాస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఫైబర్ అనేది మన దాంట్లో బాడీ డైజెస్ట్ చేయలేదు. మన డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏదైతే రిలీజ్ చేస్తాయో, మన హార్మోన్స్ ఏవో అవి ఉంటాయి కదా, అవి రిలీజ్ చేస్తాయో ఈ ఫైబర్ని డైజెస్ట్ చేయలేదు. ఏదో మన గట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, మైక్రో ఆర్గానిజమ్స్, అవి మాత్రం కొంచెం వరకు డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ ఇది మనం ఎట్లా ఫైబర్ తింటున్నామో అట్లా బయటికి వెళ్ళిపోతుంది, సింపుల్గా చెప్పాలంటే. సో దీనివల్ల మీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావు, మీ గట్ హెల్త్ పెరుగుతుంది, మీ డైజెషన్ రేట్ స్లో అవుతుంది. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. సింపుల్. వీడియో అయితే ఇన్ కేస్ కొంచెం లాగ్ అనిపిస్తే కొంచెం స్పీడ్ చేసుకోండి, ఏం పర్లేదు. వద్దనే చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. బెస్ట్ వే ప్రోటీన్ అండ్ వాట్ వన్ యు ఆర్ యూజింగ్ అంట. బెస్ట్ వే ప్రోటీన్ అంటే నాకు తెలిసినందుకు ఏం లేదు. మీరు కాస్ట్ ఎక్కువ పెడితే కూడా మంచి ప్రోటీన్స్ రావచ్చు. నాకు తెలిసిందైతే డైమటైజ్, బట్ చాలా కాస్ట్లీ, అందరూ నార్మల్ జనాలు అఫోర్డ్ చేయలేరు. అండ్ నేను యూజ్ చేస్తుంది అయితే మై ప్రోటీన్. అది యూఎస్ బ్రాండ్, రీసెంట్గానే ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, కొద్దిగా కాస్ట్ కూడా తగ్గించారు. నేనైతే ఆ బ్రాండ్ని చాలా 1.5 year 2 years నుండి ఇదే బ్రాండ్ వాడుతున్నా. నేనైతే ఇది చాలా ట్రస్ట్ చేస్తాను. అండ్ అన్న ఇప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయొచ్చా? నాకు అర్థమైందంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేయొచ్చా. నువ్వు జిమ్ ఎప్పుడు చేస్తున్నావు అని ఇంపార్టెంట్ అస్సలే కాదు. నువ్వు కన్సిస్టెంట్గా చేయగలుగుతున్నావు ఆ టైంకి. నువ్వు ఏ టైంకి, రాత్రి 12 గంటలకైనా రాత్రి 2 గంటలకైనా నువ్వు అదే టైంకి రోజు చేయగలగాలి. సో నీకు టైంతో సంబంధమే లేదు. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎర్లీ మార్నింగే చేస్తారనుకోండి, మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి రోజు. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ మీకు ఏం పని ఉండదు. సపోజ్ ఈవినింగ్ జిమ్ పెట్టుకున్నారు అనుకోండి, ఏదో ఫ్రెండ్ పిలుస్తాడు, ఏదో పార్టీ అంటాడు, చాలా మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ కంపేర్ టు ఈవినింగ్. బ్రో వెయిట్ గెయిన్ అవ్వాలి, నా ఏజ్ 19, వెయిట్ 35 kgs. నేను అదే మళ్ళీ చెప్తా, నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కానీ ఏదైనా నువ్వు ఎక్కడైనా చేయవు. నువ్వు వర్కౌట్స్ ఇంట్లో ఏమంటారు జిమ్లోనే చేయాలని కాదు, ఇంట్లో చేయొచ్చు, జిమ్లో చేయొచ్చు, బయట ఏదైనా యాక్టివిటీ. ఇప్పుడు జిమ్ అనే కాదు, ఏదైనా ఒక యాక్టివిటీ చేయు.
దాంతోపాటు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తింటే సరిపోతుంది. జస్ట్ క్యాలరీ సర్ప్లస్, సపోజ్ నువ్వు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 2000 ఉన్నాయి అనుకుందాము, ఒక 300 పెంచు, 2300 క్యాలరీస్ తింటావు, ఒక వెయిట్ పెరుగుతావు పోతుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఒక 300 పెంచు. అంతేగాని 2000 క్యాలరీస్ నీ మెయింటెనెన్స్ అయితే డైరెక్ట్ 3000 పెంచినావు అనుకో, కొన్ని రోజులకి అది నీ మెయింటెనెన్స్ అయిపోతుంది. నీ బాడీ ఎట్లా అంటే, సపోజ్ నువ్వు తగ్గించినా పెంచినా కానీ అది మెయింటెనెన్స్ కొన్ని రోజులనే చేస్తుంది దాన్ని. సో అందుకే దానికి మెల్లమెల్లగా పెంచడమో, మెల్లమెల్లగా తగ్గడమో చేస్తూ ఉంటారు అందరూ ఎవరైనా. ఈజ్ ఇట్ బెటర్ టు హెవీ ప్రోటీన్ అంట, అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మంచిదా అంటే, దేనికైనా లిమిట్స్ ఉంటాయి. నువ్వు వాటర్ ఎక్కువ తాగినా అది విషమే అవుతుంది. సో ప్రోటీన్కి కూడా అంతే, ప్రోటీన్కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయవు, లేదా అప్రాక్సిమేట్గా నువ్వు 2 grams per kg ఆఫ్ బాడీ వెయిట్ అప్ టు మ్యాక్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు కూడా, అన్లెస్ యు ఆర్ కంపీటింగ్. సో నువ్వు ఇనిషియల్గా జిమ్ జాయిన్ అవుతున్నావు, ఒక 60 kg నువ్వు అనుకో, 60 kgతోనే స్టార్ట్ చేయవు, మెల్లగా పెంచుకుంటావు. అదే అంటున్నా కదా, నువ్వు ఎంత ఇస్తే అంత నీ బాడీ తీసుకుంటుంది, అదే అలవాటు చేసుకుంటుంది. సో నువ్వు మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. అన్న నాకు 25 years 50 kg ఉన్న, వెయిట్ గెయిన్కి క్రియేటిన్ వాడదాం అనుకుంటున్నా, పర్వాలేదా? నువ్వు, నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు జిమ్ జాయిన్ అవ్వలేదు అనుకో, బిగినర్ అనుకో, ఫస్ట్ నువ్వు జిమ్ జాయిన్ అవ్వ. ఈ క్రియేటిన్, ఈ వే ప్రోటీన్ అనేది తర్వాత విషయం. ఫస్ట్ జిమ్కి రెగ్యులర్గా వెళ్ళడం నేర్చుకో. నువ్వు వెళ్ళగలుగుతున్నావు అంటే ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ తర్వాత విషయం. నువ్వు జిమ్ వెళ్ళక ముందే ఇవన్నీ వాడొచ్చా? చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, క్రియేటిన్ వల్ల వెయిట్ గెయిన్ అవుతామని. క్రియేటిన్ వల్ల వెయిట్ గెయిన్ అయినది నీ మజిల్స్ లోపల ఇంట్రాసెల్యులర్ వాటర్, అంటే నీ మజిల్ 70% వాటర్తోనే ఉంటాయి, 70% కంటే ఎక్కువ. ఆ ఇంట్రాసెల్యులర్ వాటర్ని క్రియేటిన్ పెంచుతుంది. జస్ట్ నువ్వు ఒక 1 kg అట్లా పెరుగుతావు, కానీ క్రియేటిన్ వల్ల వెయిట్ పెరగదు. క్రియేటిన్ వల్ల నీ మజిల్స్లో ఉన్న ఇంట్రాసెల్యులర్ వాటర్ పెడుతుంది. అంటే బేసికల్గా నీ మజిల్స్ని హైడ్రేషన్ కెపాసిటీని పెంచుతున్నావు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, నీ రికవరీ ఫాస్ట్గా అవ్వడం, నీ స్ట్రెంగ్త్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం, ఇంకా చాలా కొన్ని నీ కాగ్నేటివ్ మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది క్రియేటిన్ వల్ల. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి తర్వాత వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం, ఒక లింక్ ఒక పెద్ద వీడియోలో. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాకు గ్రేట్ మోటివేషన్, 45 వెయిట్, రిసిప్ట్ టెల్ ఫ్రమ్ వనపర్తి డిస్టిక్ అంట. రిసిప్ట్స్ అంటూ ఏం లేవు. నేనైతే నాకు తెలిసినంత వరకు నాకు హెల్ప్ అయిన ఒక బెస్ట్ మీల్ చెప్తా. సింపుల్గా ఒక 100 grams ఓట్స్. నేను ఓట్స్ డైరెక్ట్గా అవి ఎలా వస్తే అవి అలా తినకపోయేటోని. ఫస్ట్ అవి గ్రైండ్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటుండే, ఎందుకంటే అవి నమ్మలాలంటే నాకు చాలా కష్టం ఉంటుండే బేసిక్గా చెప్పాలంటే. సో ఓట్స్, ఆ గ్రైండ్ చేసుకున్న ఓట్స్, ఒక వే ప్రోటీన్ స్కూప్, హనీ, దాంట్లో డ్రై ఫ్రూట్స్, మళ్ళీ క్రియేటిన్ కూడా అందులో వేసేస్తుండే. అంటే స్టార్టింగ్ ఇనీషియల్ 1 year ఇవేం చేయలేదు బేసిక్గా చెప్పాలంటే. ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే అది తిన్నా. మీరు కూడా అంటే మీరు చూపిస్తారు కదా ఇన్స్టాలో, క్రియేటిన్ వాడాలి, వే ప్రోటీన్ వాడాలి, ఇవన్నీ తర్వాత విషయం. మీరు ఫస్ట్ జిమ్ స్టార్ట్ అయ్యి కన్సిస్టెంట్గా వెళ్తూ, ఆ తర్వాత ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ మీకు ఫుడ్ నుండి వస్తే ఇవన్నీ కూడా అవసరం లేదు. బట్ క్రియేటిన్ ఇక పక్కా సప్లిమెంట్ చేయాల్సిందే, ఎందుకంటే నువ్వు క్రియేటిన్ ఈ ఫుడ్ ద్వారా తీసుకోవాలంటే ఒక 4-5 kg చికెన్, నాన్ వెజ్ తినాల్సి ఉంటుంది. అంత తింటే షెట్కి వెళ్ళిపోతావు. కాబట్టి జస్ట్ ఒక 3 to 5 grams కోసం సప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది, చాలా తక్కువ కాస్ట్లీ ఉంటుంది. బట్ నువ్వు జిమ్ జాయిన్ అవ్వగానే ఇవన్నీ చేయాలంటే నువ్వు మెల్లగా జిమ్ చేస్తావు, నువ్వు ఎట్లా బాడీ రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మెల్లగా సప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. నీకు ఏ డెఫిషియెంట్ అంటే అది. బట్ పక్కానా అంటే ఏ లొకేషన్ బ్రో మీది? సో నేను లోకలే బ్రో, నేను ఐడిపిఎల్లో ఉంటా, నియర్ బాల్నగర్, కుకట్పల్లి. ఐడియా ఉంటుంది మీకు. హౌ ఆర్ యూ మచ్చా, హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ విత్ యూ? ప్రస్తుతానికైతే మంచిగా నడుస్తున్నాయి అని. నేను నా జాబ్ వచ్చేసి 1 to 10. సో నేను మార్నింగ్ లేసి కొన్ని ఆఫ్లైన్ పీటీ ఇస్తుంటా కొందరికి. పొద్దున్నే 6-6:30కి లేసి అటు కొండాపూర్ పోయి వాళ్ళకి ఇచ్చేసి, దారిలో కుదిరితే ఆఫీస్లో స్వైప్ చేసుకొని, అయితే ఎందుకు ఆఫీస్లో స్వైప్ అంటే 5 days ఆఫీస్ మ్యాండేటరీ చేశారు. సో మనం అక్కడ ఆఫీస్లో స్వైప్ చేసి డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయిపోయి కొంపల్లి జిమ్కి వచ్చి జిమ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకోవాలి 1 to 10. ఇదే ఇంకా రోజు. మిడిల్లో ఆఫ్లైన్ క్లయింట్స్, ఆన్లైన్ క్లయింట్స్ కూడా ఉన్నారు ఈ మధ్య కొంతమంది, ఒక 7-8 మంది. వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటా సెషన్స్. అంటే అన్లైక్ అదర్ ట్రైనర్స్ ఏంటి వీక్లీ వన్స్ అట్లా షెడ్యూల్ చేస్తారు కాల్స్. నేను అట్లా కాదు, డైలీ ఫాలోఅప్ చేస్తూ ఉంటా.
డైలీ వాళ్ళని దమ్దం చేస్తా, పోకపోతే మాత్రం తెలిసిందే కదా, అస్సలు వదిలేదు. బ్రో ఎన్ని మంత్స్ పట్టింది బల్కింగ్కి నీకు? నేను జిమ్ జాయిన్ అయినా చెప్పాను కదా, మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి జాయిన్ అయ్యా. నాకు ఫస్ట్ 1 ఇయర్లోనే చాలా పెరిగా, 45 టు 55 కేజీస్ వరకు ఫస్ట్ 1 ఇయర్లో పెరిగా. ఆ 55 టు 65 వరకు అనేది మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్లో పెరిగా. ఫస్ట్ 1 ఇయర్ అయితే నాకు ఏం నాలెడ్జ్ లేకుండే, జీరో నాలెడ్జ్. ఇక యూట్యూబ్లో చూసుకుంటా అట్లా చూసుకుంటా చేసిన, ఏ ట్రైనర్ హెల్ప్ కూడా తీసుకోవాలి. మీరు కూడా చేయొచ్చు. బట్ ఇక స్టార్టింగ్లో ట్రైనర్ పెట్టుకుంటే ఇప్పుడు సపోజ్ నాకు 2 ఇయర్స్ పట్టింది, మీకు 1 ఇయర్లోనే ఈ ప్రోగ్రెస్ రావచ్చు. అదే ట్రైనర్ పెట్టుకుంటే ఒక చిన్న ఎడ్జ్, అంతేగాని ట్రైనర్ లేకుండా చేయలేము అనేది షిట్. యూ క్యాన్. స్మోక్ మానేసి జిమ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పన్నా, ఇది చాలామందికి ఉంటుంది. నువ్వైతే ఫస్ట్ జిమ్ జాయిన్ అవ్వు. స్మోక్ మానేసే జాయిన్ అవ్వాలని లేదు. ఎందుకు అంటే నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి, ఇప్పుడు ఎన్ని సపోజ్ మంత్స్ అయినా సంవత్సరాలైనా ఒకటేసారి మానేయాలంటే అస్సలు అవ్వదు అది ఎవరి వల్ల. సో ఇప్పుడు సపోజ్ నువ్వు వారానికి 10 తాగితే దాన్ని 5 చేయు. ఒక నెల ఫస్ట్ నెల 5 చేయు, సెకండ్ నెల 4 చేయు. అట నెల ఎల్లంగా అది తగ్గించుకుంటావు. అంతేగాని నువ్వు ఒకటేసారి మానేయాలంటే అది అందరి వల్ల అవ్వకపోవచ్చు. అదే నా సజెషన్. బట్ జిమ్ అయితే జాయిన్ అయిపో, తర్వాత నాకే థ్యాంక్ యూ చెప్తాను. బ్యాక్ పెయిన్ రాదన్నా, నువ్వు ఎంత వెయిట్తో చేస్తే 20.7.5 కనబడుతుందిలే అన్నట. బ్రో నేను 1 ఇయర్ నుంచి ట్రై వెయిట్ గెయినింగ్ బట్ చేంజ్ ఇన్ బాడీ బ్రో, వాట్ విల్ యూ డూ? బ్రో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టా, హౌ టు ఫైండ్ యువర్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అని. ఫస్ట్ అది చూడు. ఫస్ట్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కనుక్కో, ఆ తర్వాత ఒక 300 క్యాలరీలు పెంచు. ఎట్లా వెయిట్ వరకు నేను చూస్తా. ఇన్ కేస్ పెరగకపోతే నాకు పింగ్ చెయ్యు, మాట్లాడుకుందాం. బ్రో వెయిట్ లాస్ మజిల్ గెయిన్ ఒకేసారి ఎలా చేయాలి? నేను మార్నింగ్ వెయిట్, ఈవినింగ్ మజిల్ గెయిన్ క్యాన్ డూవా? వెయిట్ లాస్ మజిల్ గెయిన్ ఒకేసారి ఎలా చేయాలి అంట. నీ మెయింటెనెన్స్ క్యాలరీలో తినుకో సరిపోతుంది, కానీ మంచి ప్రోటీన్ ఇంటేక్ అనేది మంచిగా పెట్టు. నాకు అర్థమైంది చెప్తున్నా. ఐఎమ్ 47 kgs. మై గోల్ ఇస్ టు గెట్ టు 60 kgs టు దిస్ ఇయర్. హౌ షుడ్ ఐ లర్న్ బల్క్? ఐ ఆల్సో వాంట్ టు డూ పవర్ లిఫ్టింగ్. నువ్వు పవర్ లిఫ్టింగ్ చేయాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే పక్క ట్రైనర్ని పెట్టుకో. ఎందుకంటే పవర్ లిఫ్టింగ్లో ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత తొందర నేర్చుకుంటే అంత ఈజీగా చేయగలుగుతావు. ట్రైనర్ని అయితే పెట్టుకో, నా సజెషన్ అయితే అది. అన్న నేను జిమ్ స్టార్ట్ చేసి 2 days అవుతుంది, నాకు కంప్లీట్ ప్లాన్ చెప్పావు రోజు వర్కౌట్. నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ వీడియోస్ చేసా, కంప్లీట్ బిగినర్స్కి వర్కౌట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చేస్తే ఏం పడుతుంది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయి. ప్రొఫైల్ కుదిరితే డ్రాయర్ ఎక్కడ ఉన్నావు అంటే ఏడాడ. పర్సనల్ ట్రైనింగ్ నేను ఇస్తుంటా, ఆఫ్లైన్లో ఇస్తున్నా. కానీ ఇప్పుడు ఆఫ్లైన్లో ఇవ్వద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆఫ్లైన్లో ఇస్తుంటే అస్సలు టైం సరిపోవట్లేదు నాకు. కంటెంట్ రికార్డ్ చేయాలన్నా కానీ ఇంకా వేరే పనులకైతే అసలు నాకు కుదరలేదు. సో ఆఫ్లైన్ ఆపేద్దాం అనుకుంటున్నా. ఇక ఆన్లైన్లో అయితే ఇస్తూనే ఉంటా. ఇంకా 5 slots అయితే ఖాళీగా ఉన్నాయి, పింగ్ చేయండి. ఇన్ కేస్ అప్పట్లో ఫ్రీ ఉంటే చూద్దాం. ఇన్బాక్స్లో ఒకసారి రిప్లై ఇవ్వను అన్న. నేను రావాలంటే ఏం చేయాలి? ఏం లేదు, తినడమే, తింటూ వర్కౌట్స్ చేయడమే, మంచిగా పడుకోవడమే. నా వెయిట్ 45, నా ఏజ్ 24 అన్న. వెయిట్ చాలా తక్కువగా ఉన్నా అన్న. ప్రోటీన్ వాడాలన్నా చెప్పవాసి. నువ్వు ప్రోటీన్ వాడినంత మాత్రాన వెయిట్ పెరగవు. ప్రోటీన్ అనేది నీకు మిగతా వాటి అన్నిటికీ హెల్ప్ అవుతుంది, కానీ వెయిట్ గెయినింగ్ విషయంలో నీకు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్యాలరీ సర్ప్లస్. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే క్యాలరీ సర్ప్లస్లో ఉంటున్నావా లేదా, నువ్వు అందులో ఏం తింటున్నావు అనేది తర్వాత విషయం. అందులో మంచి సపోజ్ నువ్వు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఇచ్చినావు అనుకో, మంచి గ్రో అవుతుంది. చెత్త జంక్ ఫుడ్ ఇచ్చినావు అనుకో, అట్లా కూడా గ్రో అవుతుంది, కానీ చెత్త గ్రో అవుతుంది అంతే. హౌ టు బ్రేక్ ప్లాట్యూ? నాకు తెలిసి నువ్వు వెయిట్ లాస్ హౌ టు బ్రేక్ ప్లాట్యూ అని అడుగుతున్నట్టున్నావు, చెప్తా. నాకు తెలిసి నువ్వు చాలా రోజుల నుండి ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్లో, లైక్ చాలా తక్కువ మెయింటెనెన్స్ క్యాలరీ తింటున్నట్టున్నావు. ఇంకా దానికంటే తక్కువ తింటే ఇక షెడ్కి వెళ్ళిపోతావు అనే దగ్గర తింటున్నట్టున్నావు.
సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే కొన్ని రోజులు, కొన్ని మంత్స్, కొన్ని వీక్స్ ఏం చేస్తావు అంటే క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళు. సపోజ్ నువ్వు ఒక 1500 1800 తింటున్నావు అనుకో, ఒక 2500 వరకు తిను కొన్ని రోజులు. ఏంటంటే నువ్వు ఎంత తక్కువ చేసినా నీ బాడీ ఏంటంటే, సపోజ్ నీ ఫోన్లో బ్యాటరీ తక్కువ ఉంటే 15% ఉన్న బ్యాటరీ సేవర్ ఆన్ చేసుకొని ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తుంది ఫోన్. మన బాడీ కూడా అంతే, నువ్వు ఎంత తక్కువ తిన్నా కానీ అదే నీ మెయింటెనెన్స్ కలిసి చేసుకొని ఆ బ్యాటరీ సేవర్ లాగా ఆన్ చేసుకొని అదే ఇంకా అయినా కానీ నీ బాడీ పనిచేయడం చేస్తూనే ఉంటుంది. సో కొన్ని రోజులు ఏం చేస్తావు అంటే నువ్వు కొంచెం హై క్యాలరీస్లో తిని ఆ తర్వాత మళ్ళీ తగ్గించు. అన్న మీకు కర్నూలులో జిమ్ కోచ్ తెలుసా? నాకైతే ఎవరు తెలియదు. ఇన్ కేస్ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మనోడికి హెల్ప్ అవుతారు. ఏం ఎక్సర్సైజ్ బ్రో అది అంట? అది షోల్డర్స్ ఎక్సర్సైజ్ బ్రో. ఇంకా చాలా క్వశ్చన్స్ ఇన్స్టాలో కూడా ఆన్సర్ చేస్తా, అవి ఇక్కడ మళ్ళీ ఆన్సర్ చేయట్లేదు. బ్రో వర్కౌట్ చేస్తే ఏం వస్తుంది అంటున్నారు, అది మన డైలీ లైఫ్ స్టైల్లో పార్ట్ అని చెప్పు. ఇది వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు బ్రో. ఇప్పుడు చాలామంది మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. ఎందుకు ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఇంతగానో పెరుగుతున్నాయి? మనకి ఇప్పుడు ఈ కాలంలో చాలా డెస్క్ జాబ్లు, ఐటీ జాబ్లు అనేవి చాలా పెరిగిపోయినాయి. ఈ మన ఫిజికల్ అంటారు, ఈ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది మన లైఫ్లో. మీ యాక్టివిటీ ఏమంటారు, మీరు వెయిట్ ఇప్పుడు మన తాతల కాలంలో ఏం చేస్తుండే, వాళ్ళకి తెలియకుండానే పొలం పనులు, లేదంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కదా అన్ని. ఇప్పుడంటే మనకు అన్నీ చేతి దగ్గరకు వస్తున్నాయి, ఏది ఆర్డర్ పెట్టినా ఏం చేసినా కానీ. అప్పట్లో చాలా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఉండేది. సో వాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఫుడ్ కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది, ఏం తింటున్నామో మనకే తెలియదు. సో అట్లీస్ట్ జిమ్కి వచ్చో లేదంటే ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేసో యాక్టివ్గా ఉండడం ద్వారా మనం హెల్తీగా ఉంటాం. మీకు ఇప్పుడు తెలియదు, వన్స్ 30s క్రాస్ చేసిన తర్వాత ఒక్కొక్క రోగాలు బయటపడుతూ ఉంటాయి. ఇక అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు. అందుకే ఏదో మన వంతు కృషి చేద్దాం వాళ్ళకి చెప్పడానికి. ఇన్ని రోజులు బాగుపడతారు, లేని వాళ్ళని మనం ఏం చేస్తాం? ఎందుకు అంటే మన ఇంట్లోనే చెప్తేనే వినరు, ఇక బయట వాళ్ళు వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. అది వాట్ నీడ్ టు కన్సిడర్ ఫర్ సెలెక్టింగ్ ఏ గుడ్ జిమ్ ఫర్ బిగినర్స్? నువ్వు బిగినర్ అయితే పోయి 1 year సబ్స్క్రిప్షన్లు అయితే అస్సలు తీసుకోకు. సింపుల్, జిమ్ అంటే ఇది ఉండాలి అని ఏం లేదు. నువ్వు ఇంట్లో కూడా చేయొచ్చు, జిమ్కి వెళ్ళి కూడా చేయొచ్చు. సో నువ్వు ఏం చేస్తావు అంటే ఇనీషియల్గా లోకల్ జిమ్స్ ఉంటాయి, 600 500 నుండి స్టార్ట్ అవుతాయి 1000 వరకు. ఆ జిమ్ జాయిన్ అవ్వు, ఒక 1-2 months కట్టు. నువ్వు చేయగలుగుతావా అంటే అప్పుడు మంచి జిమ్కి షిఫ్ట్ అవ్వు. కానీ ఆ జిమ్లో ఈ జిమ్ ఉంటేనే చేయగలుగుతాము, ఈ మంచి జిమ్ అంటూ ఏమి ఉండదు. ఎక్కడైనా నీవు అనుకుంటే బాడీని బిల్డ్ చేయొచ్చు. అన్న నేను ప్యూర్ వెజ్ జిమ్కి వెళ్తే అయినా ప్రోటీన్ తీసుకుంటా కానీ డైజెషన్ అవ్వట్లేదు అనిపిస్తుంది. దీని గురించి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ వీడియో పెట్టా. చాలా అసలు ఈ మధ్య జనాలు ఎట్లయిపోయారంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఈ టిక్టాక్లు వచ్చినప్పటి నుండి ఒక 30 సెకండ్లు కంటిన్యూస్గా ఒక వీడియో చూడలేకపోతారు. ఇక లాంగ్ లెంగ్త్ వీడియోలు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే అట్లా మైండ్ సెట్ అయిపోయింది. ఒక సపోజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చూడడానికి 30 seconds కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు. స్క్రోల్ చేయడమే పెట్టుకున్నారు. అందుకే ఇన్స్టాగ్రామ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. ఇన్స్టాగ్రామ్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, ఒక రీల్లో ఏదైనా లాంగ్ లెంత్గా చూడట్లేదు, అసలు ఆ వీడియోనే వెళ్ళట్లేదు రీచ్. చూద్దాం యూట్యూబ్ ద్వారా ఏమైనా. నాకేంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా క్లియర్గా ఇవ్వాలని నాకు ఎప్పుడైనా అనిపిస్తుంది. సగం ఇప్పుడు చిన్నగా ఇచ్చేసి ఒక 15 seconds 20 seconds కూడా వీడియో అయిపోగొట్టచ్చు, అప్పుడు మంచి వ్యూస్ వెళ్తాయి వీడియో. కానీ మన మెయిన్ గోల్ ఏంటి, జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అది కొంతమందికి ఇచ్చినా చాలా నీట్గా మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నా కోరిక, అంతేగాని ఈ సగం ఇచ్చి మన వల్ల అవ్వదు. నీ జిమ్లో జాయిన్ అవుతే మాకు హెల్ప్ చేస్తావా? జాయిన్ అవ్వు బ్రో, నేను కాకపోతే ఇంకో 10 మంది ఉన్నారు, ఎవరైనా హెల్ప్ చేస్తారు. నువ్వైతే జాయిన్ అయిపో. పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి కొన్ని స్టెప్స్ చెప్పండి బ్రో, నాట్ ఓన్లీ జిమ్ ఆర్ ఫిట్నెస్, ఓవరాల్ అంట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోనే చేద్దాము, యూట్యూబ్ వీడియో, లాంగ్ లెంత్ వీడియో పక్కా చేస్తా.
హౌ ఆర్ యూ మచ్, హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ విత్? ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టున్నా. నువ్వు మాకంటే గ్రేట్ అంట. అట్లేం లేదు బ్రో, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పర్స్పెక్టివ్ అంతే. నువ్వు కూడా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండుంటావు, సో నువ్వు కూడా తోపై ఉంటావు, అది తెలుసుకోవడానికి ట్రై చేయి. ఇక లైఫ్ సునాయాసంగా సాగిపోతుంది. బ్రో ఎన్ని మంత్స్ పడుతుంది బల్కింగ్కి నీకు? నాకు అప్రాక్సిమేట్గా 1 year వేసుకో బ్రో, అంటే ప్రాపర్ బల్క్ అవ్వడానికి. ఇప్పుడు నేను 1.5 yearలోనే నేను 60-65 రీచ్ అయిపోయినా. బట్ ఇప్పుడు సపోజ్ ఇంత డెఫినేషన్ అనేది లేకుండే. ఇప్పుడు వెయిట్ అనేది ఓన్లీ మజిలే పెరగదు కదా, మజిల్ పెరగడానికి చాలా టైం పడుతుంది. ఫ్యాట్ మజిల్ 2 గ్రో అవుతాయి. బ్యాక్ పెయిన్ రాదా అన్న అంత వెయిట్తో చేస్తే అంట? ఇది నేను 2 years నుండి చేస్తా, సేమ్ ఎక్సర్సైజ్ చేస్తా 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 ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన. సో మీరు అట్లా మెల్లగా ప్రోగ్రెస్ చేసుకుంటూ పోతే ఏం పెయిన్ రాదు, ఏం ఇంజరీస్ అవ్వదు. ఈగకు పోయి లిఫ్ట్ చేస్తేనే ఈ ఇంజరీలు అన్ని కథ కార్యక్రమాలు. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బైసెప్స్, ట్రైసెప్స్ అండ్ కాఫ్స్, బట్ మై కోర్ ఈజ్ ద వీకెస్ట్ డ్యూ టు క్యాలరీ డెఫిసిట్. దిస్ ఈజ్ మై మెయిన్ అంట. కోర్ ఈజ్ ద వీకెస్ట్ డ్యూ టు క్యాలరీ డెఫిసిట్ అంట. నాకు అర్థం కాలేదు అయితే, మళ్ళీ అడుగు కుదిరితే. ఇక అంతే. ఇక అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మటుకు. ఈ వీడియోకే తింటే మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కొట్టకపోతే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి fit.hitesh అని సెర్చ్ చేసి అకౌంట్ అయితే ఫాలో కొట్టేసుకోండి. ఇక ఇప్పటి నుండి మంచి మంచి కంటెంట్ అన్నీ మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఇక అంతే, ఈ వీడియోకి మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ 12 అవుతుంది, వీడియో రికార్డ్ చేసుకుంటా. పైన ఉన్నారో పోయిర్రో తెలీదు. ఇక అంతే, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.